నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. పోలీసు నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో హై పవర్ కమిటీతో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జీవోపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహా సూచనలను సీఎం కోరారు. తెలంగాణలో 12 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లుగా సమాచారం. రాచకొండ సిపిగా ఉన్న సుధీర్ బాబును బదిలీ చేశారు. ఆయన స్థానంలో తరుణ్ జోషిని నియమించారు. అలాగే రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు, సిఐడి డీఐజీగా నారాయణ నాయక్, ట్రాన్స్కో డీసీపీగా గిరిధర్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్, టీఎస్ఆర్టీసీ ఎస్పీగా అపూర్వారావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్మిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయోపరిమితిని పెంచింది. ఉద్యోగ నియామకాల వయోపరిమితిని 2 ఏళ్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్ల నుండి 46 ఏళ్లకు పెరిగింది. కృష్ణా ప్రాజెక్టులపై ఇవాళ అసెంబ్లీలో వాడివేడి చర్చ నడిచింది. ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే హరీష్ రావు స్పీచ్ కు కేటీఆర్ ఫిదా అయ్యారు. కృష్ణా జలాలు కేఆర్ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారాలు, అబద్దాలన్నింటినీ ఒంటరిగా తిప్పికొట్టారని కేటీఆర్ ట్వీట్ చేశారు. రేపటి చలో నల్గొండకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని కోరారు. అక్కడ కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతారని తెలిపారు. ఆదివాసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో నాగోబా జాతర ఉత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్బార్లో ఆదివాసీల సాంప్రదాయ కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు మంత్రి సీతక్క అధికారులతో కలిసి నాగోబా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పోరాట యోధుడు కొమరం భీం ఆయన పోరాటాన్ని పరిశీలించడానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కార వేదికలు ఉండాలి, గుట్టల నుంచి పుట్టల నుంచి అందరం కలుసుకునే డే మరి జాతర సందర్భంగానే మరి ఎంఎన్ఆర్ గారు గవర్నమెంట్ కు సూచించడంతో అప్పుడు ఆనాటి ప్రభుత్వము నిర్వహించింది నిజాం ప్రభుత్వము. తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు, ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నిర్వహించినటువంటి కొమరం భీం గారు కావచ్చు, లేదా హెమండ్ డాక్ గారు కావచ్చు. మీరు ఉద్యోగులుగా చూస్తే హెమండ్ డాక్ ను వారి యొక్క కుటుంబాలను ఆదర్శంగా తీసుకుంటే ఈ యొక్క వెనుకబడ్డటువంటి ఆదివాసీ సమాజం మరి అగ్రభాగాన అభివృద్ధిలో ముందుకెళ్లగలుగుతుంది. కాబట్టి చిత్తశుద్ధితోటి, మానవత్వంతో, మంచి మనసు పెట్టి కష్టాన్ని ఇష్టంగా ఎంచుకొని పనిచేయండి. తప్పకుండా మా జాతులు, వెనుకబడ్డ ప్రజలు, అధికారులకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కృష్ణానది జలాల వాటాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్
తెలిపారు. ఎన్నికల హామీలను అమలు చేయలేకే చేతులెత్తేసిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను దారి మళ్లించేందుకు కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర 3వ రోజు వేములవాడ నియోజకవర్గంలో కొనసాగింది. రెండు పార్టీలు కలిసి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి ప్రజల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాము. ఎన్ని నిధులు? మహాలక్ష్మి పథకానికి ఎన్ని నిధులు? 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తున్నారు, దానికి ఎన్ని నిధులు? నోటిఫికేషన్ కోసము ఎన్ని నిధులు? ఇలా ఫ్రీ 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ కోసం ఎన్ని నిధులు? 200 యూనిట్ ఫ్రీ ఇస్తున్నారు, దానికి ఎన్ని నిధులు? ఏమి వివరంగా చెప్పకుండా కేవలం 53,000 కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలకు ఇష్టమంటే అవి దేనికోసం సరిపోతాయి అంటే మేము హామీలు నెరవేర్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేతులు విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. కాబట్టి రెండు పార్టీలు ఒకటే. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు వ్యతిరేకత అంటే దాని విషయంలో దృష్టి మళ్లించడానికి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చేస్తున్న వంటి ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళ అసెంబ్లీని వేదిక చేసుకుని ఒక పార్టీ ఇంకో పార్టీ మీద విమర్శించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా కృష్ణా జిల్లాల విషయంలో కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ. ఇలా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ గుంజుకొచ్చి రాను అంటే ఒకసారి వాయిదా వేసినా కూడా రాను అంటే గుంజుకొచ్చి అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిలబెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన విధానాన్ని బహిర్గతం చేసింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళ అసెంబ్లీలో ఏం జరిగింది? అలా కేసీఆర్ మూర్ఖత్వం వల్ల, కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల 812 టీఎంసీలు ఇలా జగన్ దోసుకుపోయిండు, ఆంధ్ర రాష్ట్రానికి దోషి పెట్టిండని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. జగన్ నిండు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి వాళ్లకు వాళ్ళ పంట పొలాలు ఎండిపోయినా కూడా వాళ్ళ మాకు నీళ్లు ఇచ్చిండు, కేసీఆర్ మాకు నీళ్ళు ఇస్తేనే వాళ్ళ మాకు ఇలా మా పంట పొలాలు ఇలా పచ్చగా ఉన్నాయని చెప్పి జగన్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేసిన విషయం తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇవాళ సాగర్ ఆయకట్టులో 2వ పంటకు వేసుకోవడానికి నీళ్ళు ఎడారిగా మారింది. ఇవాళ 5 జిల్లాలు ఎడారిగా మారినాయి. ఎవరు? కేసీఆర్ చేసిన మోసం వల్ల. ఈయన మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఏమంటారు? ఇవాళ మీరేం తక్కువనా? రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 400 టీఎంసీను పోతిరెడ్డి పాడు పేరుతోని వాళ్ళు దోసుకపోలేదు అంటున్నారు. అంటే పోతిరెడ్డి పాడు పేరుతోని కాంగ్రెస్ వాళ్ళు దోసుకపోయారు. ఇవాళ ఈ 800 టీఎంసీలు టీఆర్ఎస్ పార్టీల పేరుతోని దోసిపెట్టారు. అంటే రెండు పార్టీలు దాదాపు 1,200 టీఎంసీలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో మోసం చేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ఒక్క టీఎంసీ నాకు తెలిసి దాదాపు 10,000 ఎకరాలకు సాగు వస్తుంది. ఇవాళ 1,200 టీఎంసీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మోసం చేసిన. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. 97,000 కోట్లతో నిర్మించిన బ్యారేజీలు పేకమేడలా కూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే అన్ని పార్టీల నేతలను కాళేశ్వరం సందర్శనకు ఆహ్వానించామని చెప్పారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రేపు మేడిగడ్డ సందర్శనకు వెళతామంటున్న ఆది శ్రీనివాస్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు అసెంబ్లీలో కృష్ణా జలాలు కేఆర్ఎంబీకి అప్పగించడంపై వాడివేడిగా కొనసాగింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అలాగే ప్రభుత్వ విప్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ రోజు అసెంబ్లీలో కృష్ణా జలాల అప్పగించడంపై ఏ రకమైన చర్చ జరిగింది, ఏమని తీర్మానం పెట్టారు? మీరే చూసినారు, దృశ్య మాలికలో మా ఇరిగేషన్ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిండు. ఇప్పుడు కేఆర్ఎంబీలో జరుగుతున్నటువంటి ఈరోజు అసలు తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు. అలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా నది పైన పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్ నీళ్లు తీసుకుపోయేటువంటి అవకాశం 830 పైచిలకు కాన్షల్ అడుగుల నుంచి తీసుకుపోవడానికి అవకాశం ఉంటే ఈయన వచ్చిన తర్వాత దాన్ని 98,000 క్యూసెక్లు పెంచడమే కాకుండా 790 అడుగు నుంచి తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చింది. అంటే ప్రతిరోజు 2.5-3 టీఎంసీలు, ఇంక ఇతర ప్రాజెక్టులు కలుపుకుంటూ 9 టీఎంసీలు నీరు పోతుంది. ఈ విధంగా మనం గిట్ట చూస్తూ ఊరుకున్నట్టయితే మరో 10 సంవత్సరాలలో ఆ దక్షిణ జిల్లాలన్నీ కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉందని చెప్పినట్టు దృష్టిలో పెట్టుకుని ఈరోజు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అప్పయ్యపల్లి చెప్పిన ఒక తీర్మానాన్ని ఈరోజు ప్రధానంగా చేయడం జరిగింది. ఈరోజు రైతులకు అండగా నిలబడాలని చెప్పి కృష్ణానదిని కాపాడు బాధ్యత మా పైన ఉందని చెప్పి అంకెలతో సహా తేదీలతో సహా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం అక్కడ ముఖ్యమంత్రి కలుసుకున్న తర్వాత ఏకాగ్ర చర్యల తర్వాత ఇవన్నీ జరిగినటువంటి అంశాన్ని మేము ప్రజలకు చెప్పగలిగినాం. వాళ్ళు పౌరుబాటు అని చెప్పి మళ్ళీ రేపు నల్గొండకు వెళ్లి ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారని చెప్పని చెప్పడానికి కోసం మేము చేసిన ప్రయత్నం ప్రజలు
ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ఆ ప్రాంతంలో కృష్ణా నది ద్వారా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంత కీలకమైన మీరు చర్చ పెట్టారు, మాజీ సీఎం కేసీఆర్ కూడా అటెండ్ కాలేదు, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకా అధికారం ఉందనుకుంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా మారిన తర్వాత ఆయన హౌస్ రావడానికి ఇష్టపడతలేని కనిపిస్తుంది. మేమేమో ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన్ని కాళేశ్వరంకు కర్మ కర్త క్రియ ఇంజనీర్ అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నారు. మరి అలాంటి వారి సూచనలు చేస్తే బాగుండు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే అన్నారు, మా ముఖ్యమంత్రి గారు పదే పదే కోరుతున్నారు రావాలని, రేపు కూడా రావాలని కోరుతున్నాం మేడిగట్టకు. కాబట్టి అంటే వారి యొక్క ఇష్టాలు అధికారం ఉంటే తప్ప రాననేటువంటి మాట. లోక్సభ కూడా అంతే, ఎప్పుడు పోలేడు. ఆయనకు కావాల్సింది అధికారం ద్వారా సంపాదన ఏమనేది కనిపిస్తుందని చెప్పిన మాట సంగతి తెలియస్తా ఉన్నాం. మేడిగడ్డ ఇష్యూకి సంబంధించి కూడా మీరు వెళ్తున్నారు, టూర్కి వెళ్తున్నారు, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆహ్వానిస్తున్నారు, మరి మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆహ్వానం పంపుతున్నారా? ఎంతమంది? టూర్ షెడ్యూల్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? మేము రేపు మేడిగడ్డకు అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తదుపరి 10 నిమిషాలకు బస్సులో అసెంబ్లీ ఆవరణ బస్సులో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ మార్చి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో బస్సులో ప్రయాణం చేసి 3 గంటలకు మేడిగడ్డ చేరుకుంటాము. 3 నుంచి 5 గంటల లోపల అక్కడ మేడిగడ్డలో పరిశీలన, అక్కడ దృశ్యమాలిక ద్వారా జరిగినటువంటి అపార నష్టాన్ని అవినీతి అక్రమాలను చూపెట్టడం, తిరిగి 5 నుంచి బయలుదేరి మళ్ళీ 10:30కి హైదరాబాద్ రావడం. ఇది టూర్ షెడ్యూల్. దీని ఒక లక్ష్యం. ఇప్పటికే మా మంత్రులు అక్కడికి వెళ్లి పర్యటించారు, చూసిండ్రు, జరిగిన అవినీతి అక్రమాలపైన విజిలెన్స్ వేసిరు. ఆ విజిలెన్స్ నివేదిక ద్వారా ఇప్పటికే ఆల్రెడీ ఒక అధికారిని టర్మినేట్ చేసినాం, మరో అధికారిని రాజీనామా చేయమని కోరినాం. దీనివల్ల రేపు జరిగిన నష్టాన్ని అంచనా వేసి దానిపై సాధ్యాసాధ్యం ఎవరైతే అవినీతి అక్రమాలు పడ్డారో వాళ్ళపై తగు చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నా. భవిష్యత్తులో ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా రైతులకు ఉపయోగపడేది తీసుకురావాలని చెప్పిన ఆలోచన మీద ఈ కార్యక్రమం ఉంటుందని భావిస్తున్నా. ఓన్లీ మేడిగడ్డ సంబంధించిన బ్యారేజీ ఇన్స్పెక్షన్ కే పోతున్నారా, లేకపోతే కాళేశ్వరం గానీ అన్నారం బొంగకు సంబంధించి? కాళేశ్వరం సంబంధించింది ఒక మేడిగడ్డ దగ్గరికి వెళ్తే అక్కడ దృశ్యమాలిక ద్వారా జరిగిన నష్టాన్ని కూడా చూసేట్టు ఏర్పాటు చేపిస్తున్నాం. మొత్తానికైతే ఇటు కృష్ణా జలాల కేఆర్ఎంబీకి అప్పగించడంపై కూడా తాము తగ్గేది లేదంటున్నారు ఎమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అయితే మొత్తానికైతే కేఆర్ఎంబీ ఇష్యూపై కూడా మేము తలొగ్గేది లేదు, కేంద్రానికి ప్రాజెక్ట్ ని అప్పేయలేదని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అదేవిధంగా రేపు మేడిగడ్డ ఇష్యూ మీద కూడా ఇటు టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాం, ఇటు ప్రజా ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం, అందరూ కూడా రావాలని కూడా ఆహ్వానిస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో. కేసీఆర్ నల్గొండలో సభ పెట్టడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీకి రాని కేసీఆర్ కు నల్గొండ సభ పెట్టే హక్కు లేదన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు మరొకసారి బుద్ది చెబుతారన్న మంత్రులు ప్రాజెక్టుల పేరుతో అడ్డంగా దోచుకున్న విషయాన్ని చెబుతారా అని ప్రశ్నించారు. కృష్ణా బోర్డు పరిధిలోని ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తీర్మానం చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కడతామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిగికి వచ్చినప్పుడు 4 పర్యాయాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాత్రమే రావాలి, ఆ ప్రచార కార్యక్రమంలో చెప్పాలి ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు హైట్ చాలా ఎక్కువలో ఉంది, తప్పకుండా ఇక్కడ 20 టీఎంసీల ప్రాజెక్టు కడతామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ పేరుకు మాత్రమే అది పాలమూరు రంగారెడ్డి. ఇంతవరకు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూలంగా 1 ఎకరా కూడా సాగునీరు గతంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు. మా యొక్క రంగారెడ్డి జిల్లాలో అయితే కనీసం కాల్వల పనులు కూడా ప్రారంభం కాలేదు. తెలంగాణ జలాలను అమ్ముకొని మరి పోతిరెడ్డి వాళ్ళలో ఈరోజు పొద్దున మా ఇరిగేషన్ మినిస్టర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చినట్టు అన్యాయం చేసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మేము కృష్ణా బోర్డుకు అప్పచెప్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి అన్నిటికీ తిరోధాలు ఇచ్చిండు. ప్రపంచంలో అద్భుతమైన కాళేశ్వరం అన్నాడు, ఈయననే పెద్ద ఇంజనీర్ అన్నాడు కేసీఆర్. ఎడిపోయింది అలా ఇంజనీరింగ్ నీది. నీరు పళ్ళ మెరుగునట్టు గ్రావిటీతోని పోయేదాన్ని తుగ్లక్ పని చేసిండు. 1,00,000 కోట్లు ఇప్పటికే 97,000 కోట్ల బిల్లులు అయిపోయినాయి, ఇంకా 40,000 కోట్ల బిల్లులు బాకీ ఉన్నాయి. అప్పుల కుప్పలాగా చేసిండు. గ్రావిటీ మీద వచ్చే వాటర్ కాకుండా ఉల్టా చేసి ప్రపంచంలో అహో అని అద్భుతం అని చెప్పిండు. మరి ఆ కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డిలో 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదు, మరి ఎన్నో ప్రాంతాల్లో నీళ్లు రాలేదు. ప్యాకేజ్ 22 అన్నాడు. ఈరోజు మరి మాట్లాడితే 299 టీఎంసీలకు కూడా అగ్రిమెంట్ అయిపోయింది. మరి ఏ తెలివితోని మరి ఏ రోజా వాళ్ళ పులుసుదిని ఏ తెలివితోని ఆ రోజు రాయలసీమ రత్నాలసీమ కావాలన్నావో మరి తెలంగాణను వదిలేసుకున్నావు.
మరి నల్లగొండలో ఇలా రేపు పొద్దున నువ్వు సభ పెడతా అంటుంటే చాలా సిగ్గనిపిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలని చెప్పేసి తీయటి మాటలు చెప్పిన కేసీఆర్ గారు కృష్ణా నీళ్లను ఆంధ్ర జగన్ గారికి తాకట్టు పెట్టిన వాస్తవాలు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంట్ చేస్తుంటే విస్తుపోయే నిజాలు ఈరోజు బయటపడ్డాయి. కేసీఆర్ గారు తన రాజకీయ స్వార్థం కోసం కృష్ణా జలాలను ఆంధ్రకు తాకట్టు పెట్టింది వాస్తవం. పైపెచ్చు నంగనాచి నాటకాలు ఆడుతూ ట్రిబ్యునల్తో ఏదో పోరాటం చేస్తున్నట్టుగా కొన్ని పేపర్లు చూపిస్తా ఉన్నారు హరీష్ రావు గారు. మీకు సిగ్గుశరం ఉంటే, మీలో దమ్ము ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాల్సి ఉండే. టీఆర్ఎస్ పార్టీ తర్వాత పేరు మార్చుకొని బీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా మా ఒక్క రంగారెడ్డి జిల్లా ఆ తర్వాత కాలక్రమేణా వికారాబాద్ జిల్లాగా మారింది. పరిగికి షాద్ నగర్ కు మధ్యలో కొందూరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కడతామని అక్కడి గ్రామస్తులు రైలు టికెట్ కొంటారు, కానీ రైలు ప్రయాణం చేయరు. కొద్దిసేపు ప్లాట్ఫామ్ పై కూర్చొని వెళ్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ రైల్వే స్టేషన్ పేరు నెల్కొండ రైల్వే స్టేషన్. వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామంలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. టికెట్ కొనుగోలు చేసి ప్రయాణం ఎందుకు చేయరో పూర్తి వివరాలు మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మనం రైల్లో ప్రయాణించాలంటే మాత్రం టికెట్స్ తీసుకుంటాం, కొంతమంది మాత్రం టికెట్స్ తీసుకోకుండా ప్రయాణం చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం టికెట్స్ తీసుకుంటారు, కానీ ట్రైన్స్ మాత్రం ఎక్కరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ట్రైన్స్ ఆల్టింగ్ మూసివేస్తారనే నేపథ్యంలో కూడా ఇక్కడ కొంతమంది గ్రామస్తులంతా కలిసి ఒక గ్రూప్ ను క్రియేట్ చేసి ఇక్కడ ఈవినింగ్ టైం, అదేవిధంగా మార్నింగ్ టైంలో వచ్చేటువంటి కొన్ని ట్రైన్స్ మాత్రం టికెట్స్ తీసుకుంటారు. తీసుకొని ఆ రైల్వేకి అయితే ఆదాయం సమకూర్స్తేనే ఇక్కడ ఆల్టింగ్ ఉంటుందని చెప్పి రైల్వే కొన్ని నిబంధనలు పెట్టిన నేపథ్యంలో వీరంతా కూడా టికెట్స్ అయితే తీసుకుంటారు, కానీ కొన్ని ట్రైన్స్ మాత్రం ఎక్కని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా మాత్రం నెక్కొండ స్టేషన్ పరిధిలో మాత్రం చోటు చేసుకొని చెప్పొచ్చు. మనతో కొంతమంది దీనికి సంబంధించిన గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా అంటే మీరు చెప్పండి, అంటే ఎప్పటి నుంచి మీకు ఈ రైల్వే నిబంధనలు పెట్టింది, ఎప్పటి నుంచి టికెట్స్ తీసుకుంటున్నారు? నర్సంపేట నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాలతో పాటుగా గూడూరు మండలము, పర్వతగిరి మండలము కలిసి 9 మండలాలకు సంబంధించి దాదాపు 200 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాదాపు 4 లక్షల జనాభా గల పెద్ద కాన్స్టిట్యున్సీ ఇది. ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దూర ప్రాంతాలకు పోవాలంటే ప్రజలకు ఇక్కడి నుంచి ఎక్స్ప్రెస్లు కానీ సూపర్ ఫాస్ట్ కానీ ఆల్టింగ్ లేకపోవడం కారణంగా గతంలో మేము రైల్వే శాఖ మంత్రి గారికి వినతి పత్రం అందించడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ లో ఉండి గత 22 నవంబర్ నెలలో 2002లో ఇచ్చినాము. దాని ప్రతిఫలమే మొన్న 30వ తారీఖు జనవరి 2024 రోజున ఆల్టింగ్ ఇచ్చేయడం జరిగింది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఈ 30వ తారీఖు నుంచి ఆగుతా ఉన్నది. ఇక్కడి నుంచి చాలా మంది ప్రయాణికులు కూడా ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, చదువు రీత్యా కావచ్చు, అన్ని రకాలుగా పుణ్యక్షేత్రాలు కూడా ఇట్టించే ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే గతంలో వరంగల్ పోయి కానీ మైబాద్ పోయి కానీ మాత్రమే వాళ్ళు ఎక్కే అవకాశం ఉండేది. దాని నిమిత్తమే మాకు ఇక్కడ ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో ఇంతమంది జనాభా ఉన్న దానికి మాకు ఇక్కడ ఆల్టింగ్ కావాలని కోరడం జరిగింది. 5 ఎక్స్ప్రెస్లు అడిగినాము. ఒకటి శాతవాహన, 2వది ఇంటర్సిటీ, 3వది నవజీవన్, 4వది పద్మావతి, గౌతమి ఎక్స్ప్రెస్. ఈ 5 అడిగిన కారణంగా వాళ్ళు ఒకటి మాత్రం 30వ తారీఖు నుంచి ఆల్టింగ్ ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన దానికి సంబంధించి 3 నెలలలో వాళ్ళకు కొంత టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలనే మాట వాస్తవం. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ కోసం మేము అందరం కలిసి కూడా పార్టీలకు అతీతంగా జనానికి అవేర్నెస్, వాళ్ళందరికీ అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఇవాళ వాళ్ళందరికీ ఇవాళ ఇంటర్సిటీ మన నెక్కొండలో అవుతా ఉన్నది. దాని టార్గెట్ కనుక ఫుల్ఫిల్ చేయనట్లయితే మళ్ళా ట్రైన్ ఆపరనే భయంతో మాత్రమే మేము వాళ్ళకి అవేర్నెస్ కల్పించి దానికి టార్గెట్ సంబంధించిన టికెట్లు అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రతి మండలంలో కూడా దీనికి సంబంధించి ట్రైన్ టైమింగ్స్ కానీ మిగతా వివరాలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నాం. ఇది మా పార్టీలకు అతీతంగా మనకు అందరూ కూడా కలిసి వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అంటే 100 టికెట్స్ ఉండాలి కామన్ గా. ఇక్కడ ఎంతమంది ఎక్కుతారు ప్యాసింజర్లు? ఇక్కడ అంటే చాలా ట్రైన్స్ ఉన్నాయి. కొత్తగా అయినటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కి మాత్రము వాళ్ళు డైలీ 50 టికెట్స్ వరకు అప్ అండ్ డౌన్ కలిసి 100 టికెట్లు పోవాలనే ఒకటి నిబంధన ఉంది.
దాని ప్రకారం చాలా వరకు ప్రతిరోజు 50 కంటే ఎక్కువ మంది పబ్లిక్ పోతున్నారు. ఏదో ఒక సందర్భంలో కనుక 2, 3, 4 తక్కువ పడ్డప్పుడు మేమే టికెట్ తీసుకొని మేము కూడా స్వయంగా ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసి మళ్ళీ మేము తిరుగు ప్రయాణం రావడం జరుగుతూ ఉంది. అది ఆ విధంగా టికెట్ కొని ఈ యొక్క ట్రైన్ మనం హాల్టింగ్ ను కంటిన్యూ చేస్తాం. తాత్కాలికంగా ఇచ్చినటువంటి హాల్టింగ్ ను కంటిన్యూగా ఎప్పటికి ఉండే విధంగా కూడా మేము ఇక్కడ అందరి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఇక్కడ అందరం కలిసి అవేర్నెస్ ప్రజల అవేర్నెస్ తీసుకొచ్చుకుంటూ ముందుకెళ్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోతున్నాం అన్నట్టు. దాదాపు అంటే ఎన్ని ట్రైన్స్ ఇంకా హాల్టింగ్ ఉన్నాయి, ఇంకెన్ని కావాలని మీరు అడిగారు? యాక్చువల్ అయితే కరోనా కన్నా ముందు ఇప్పుడు ఆగే ట్రైన్స్ కన్నా ఒక 4 ట్రైన్స్ అడిషనల్ గా ఉండే, ఆ ట్రైన్స్ రద్దు చేసిన కరోనా నెపంతో. కరోనా తర్వాత మళ్ళీ ఆ ట్రైన్స్ పునరుద్ధరించలేదు తిరిగి. కరోనా తర్వాత అవి రాలేదు. మళ్ళీ కొత్తగా ఏ ట్రైన్స్ తక్కువనే, అంటే ఇక్కడ ఉన్నటువంటి మన ఆదాయం కన్నా కూడా తక్కువ ట్రైన్స్ ఇక్కడ అవుతాయి నెక్కొండ స్టేషన్ లో. గత అంటే కేశంద్రం కానీ మైబాద్ కానీ ఇతర ట్రైన్లను కనుక మనం ఇతర స్టేషన్లను పోల్చుకుంటే నెక్కొండ 9 మండలాలతోని 9 మండల కూడలిగా ఉంది. చాలా మంది పబ్లిక్ ఇక్కడ వచ్చి ఎక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్రైన్ హాల్టింగ్ కనుక పెంచితే చాలా కొత్త ట్రైన్ కనుక మనకి ఇచ్చినట్లయితే విపరీతమైన ఆదాయం కూడా మన ఈ నెక్కొండ రైల్వే స్టేషన్ ద్వారా రైల్వేకి వచ్చే అవకాశం ఉన్నది. మరి అది కాకుండా ఇప్పుడు గోడౌన్స్ ఉన్నాయి. ఇక్కడ గోడౌన్స్ వల్ల చాలా మన ఎఫ్సిఐకి పెట్టేటువంటి ఈ వ్యాగిన్స్ మొత్తం ఇక్కడ డంప్ అవుతున్నాయి కాబట్టి వాటి ద్వారా కూడా అడిషనల్ గా ఆదాయం కూడా వస్తుంది మిగతా స్టేషన్ల కంటే కూడా. అయినప్పటికీ కూడా ఈ ట్రైన్స్ హాల్టింగ్ విషయంలో మాత్రం ఈ నెక్కొండ రైల్వే స్టేషన్ కి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పబ్లిక్ చాలా మంది సూరత్ వెళ్లే వాళ్ళు ఉన్నారు, ఇటు ఢిల్లీ రూట్ లో వెళ్లే వాళ్ళు ఉన్నారు, ఇటు కొత్తగూడెం వెళ్లే వాళ్ళు ఉన్నారు, ఇటు భద్రాచలం రూట్ లో వెళ్లే వాళ్ళు ఉన్నారు, సికింద్రాబాద్ ఇట్లా చాలా షిరిడి పోయే వాళ్ళు ఉన్నారు. తిరుపతికి అయితే ఒకే ఒక ట్రైన్ ఉందండి. ఆ ట్రైన్ ఇప్పుడు మన పద్మావతి ఎక్కిపోతే తిరిగి మళ్ళీ రిటర్న్ లో మళ్ళీ ఇదే నెక్కొండలో ఎక్కిన ప్యాసింజర్లు ఒక 100 మంది టికెట్ ఇక్కడ కట్ అయితే మళ్ళీ 100 మంది రిటర్న్ చేయడానికి ఇక్కడ నెక్కొండ దిగాలి కదా, వాళ్ళకి అవకాశం లేకుండా తీసేసింది అన్నట్టు. దాన్ని మేము తిరిగి పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. గౌతమ్ ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే ఎర్లీ మార్నింగ్ 3 to 5 మధ్యలో మాకు ఒక్క ట్రైన్ కూడా లేదు. మీ దృష్టికి కూడా తీసుకొస్తాం పత్రికా విలేకరుల ద్వారా, ప్రెస్ మీడియా ద్వారా, మీడియా మిత్రులందరికీ మీరందరికీ ఇక్కడ వచ్చినందుకు మీకు ప్రజలు తెలుపుతూ అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇటువంటి స్టేషన్ ఏదో ఉందో కూడా నెక్కొండ పరిధికి సంబంధించినటువంటి స్టేషన్ లో కూడా వివిధ సంబంధించినటువంటి ట్రైన్స్ గతంలో ఆల్టింగ్ జరిగేది. ఆ తర్వాత కరోనా సమయం తర్వాత ఇక్కడ ఆల్టింగ్ నిలిపివేసినటువంటి రైల్వే అధికారులు మళ్ళీ పునరుద్ధరించలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆల్టింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నెక్కొండకు సంబంధించినటువంటి ఇక్కడ గ్రామస్తులు ఒక అఖిలపక్ష కమిటీ అయితే ఏర్పాటు చేసుకుని వీరంతా కూడా వచ్చేటువంటి ప్యాసింజర్ కి అయితే అవగాహన కల్పించడం, అదేవిధంగా డైలీ 100 టికెట్స్ ఇటు అప్ అండ్ డౌన్ ఉండే విధంగా అయితే వీరు అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఆల్టింగ్ ను పునరుద్ధరించాలి అనే ఉద్దేశంతో కూడా ఏమైనా తక్కువ పడితే మాత్రం టికెట్స్ కూడా వీరు కొని వీరు ప్రయాణం చేయకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం అయిందన్నారు తెలంగాణ వీఆర్ఓల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రాల వల్లే వీఆర్ఓలు చిన్నాభిన్నమయ్యారని, రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లోని మీడియా ప్లస్ సెంటర్ లో జరిగిన తెలంగాణ వీఆర్ఓల జేఏసీ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. వీఆర్ఓల వ్యవస్థ రద్దు చేయడం వంటి తప్పుడు చర్య కక్ష సాధింపు ఏకపక్ష నిర్ణయమని విమర్శించారు. వీఆర్ఓలు లేకపోవడంతో రాష్ట్రంలో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయని అన్నారు. కేసీఆర్ తీరు వల్లే ప్రజలకు ప్రభుత్వానికి నష్టం జరిగిందని, గతంలో వీఆర్ఓల వల్లే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయం వలన, అనాలోచితమైన నిర్ణయం తీసుకోవడం వలన ఈరోజు రాష్ట్రంలో 5,485 మంది వీఆర్ఓల యొక్క భవిష్యత్తు 10 సంవత్సరాలు వెనుకకెళ్లిందని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఆనాడు అనాలోచితమైన విధానంతో, ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈ వీఆర్ఓలను చిన్నాభిన్నం చేయాలని, ఈ రెవెన్యూ శాఖనే మొత్తం పేరు మార్చి రెవెన్యూ శాఖనే లేకుండా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంలో మేము ఆనాడే చెప్పినాం, మీరు తీసుకునే నిర్ణయం వలన ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వానికి నష్టం చేకూరుతుంది. ఈ రాష్ట్రంలో అత్యంత విలువగల భూములున్నాయి. ఈ భూములన్నీ, ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేయడం జరిగింది.
ఒకవేళ మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రత్యామ్నాయమైన వ్యవస్థ ఈ రాష్ట్రంలో రెవెన్యూ శాఖకు, గ్రామ రెవెన్యూకు శాఖకు అవసరమని కూడా గ్రామ లెవెల్లో అధికారిని నియమించాలని చెప్పేసి కూడా మేము వారికి చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏకపక్ష ధోరణితో ఒక రకమైన ఆలోచన, కక్షపూరితమైన ఆలోచన, ఈ ఆలోచన వల్లనే ఈరోజు 5,500 మంది వీఆర్ఓల భవిష్యత్తు రోడ్డు పాలైంది. వీఆర్ఓలుగా విధులు నిర్వహించిన మేము ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎంతో సేవ చేసినాం. విలువైన ప్రభుత్వ భూములను కాపాడగలిగినాం, ప్రభుత్వ ఆస్తులను కాపాడగలిగినాం. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టినా ప్రజలకు తీసుకెళ్లి సంపూర్ణ అమలుకు పాటుపడ్డాం. మేము ఇలాంటి పాటుపడ్డ వీఆర్ఓలను చెడు ఉద్దేశంతో హైదరాబాద్ హైటెక్స్ లాలాల్యాండ్ ఫ్రీ మార్కెట్ ఎగ్జిబిషన్ ముగిసింది. కేవలం ఒక్కరోజు మాత్రమే సాగిన ఎగ్జిబిషన్ వీక్షించేందుకు భారీగా నగరవాసులు తరలివచ్చారు. లైవ్ మ్యూజిక్ వింటూ, షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో బిగ్ బాస్ ఫేమ్ వితికా పేరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేవలం ₹399 ఎంట్రీ టికెట్ తో లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేయవచ్చునని నిర్వాహకులు తెలిపారు. ఫైనలీ వీఆర్ ఎట్ లాలాల్యాండ్ సీజన్ 4. సీజన్ 1 నుంచి నేను ఎవ్రీ టైం ఫ్లీ మార్కెట్ కి వస్తే లాలాల్యాండ్ కి వస్తాను. అండ్ ఈసారి అయితే నా థ్రిఫ్ట్ స్టోర్ అండ్ ఒక 2 స్టాల్స్ కూడా పెట్టామన్నమాట. బికాస్ ఇట్స్ వెరీ కన్వీనియంట్. అండ్ మన హైదరాబాద్ లో ఇలా కొత్త రకమైన ఫ్లీ మార్కెట్స్ అవి రావడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అండ్ మన ఆడియన్స్ కూడా, మన క్రౌడ్ కూడా చాలా బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇలాంటి కల్చర్ ని. అండ్ చాలా ఉంటాయి అనమాట. అంటే మనకు ఓన్లీ ₹399 టికెట్ తోటి యూ గెట్ సో మెనీ థింగ్స్ హియర్. అంటే మ్యూజిక్, ఫుడ్ అండ్ క్రియేటివిటీ యాక్టివిటీస్ అండ్ షాపింగ్ అన్నీ ఉంటాయి ఒకటే చోట. అండ్ ఒకటే రోజు జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీస్ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ మార్నింగ్ 11 AM to 11 PM కాబట్టి దర్ ఇస్ నథింగ్, ఈ టైమింగ్ అంటూ ఏం లేదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు మంచిగా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చిల్ అవ్వచ్చు వేర్ లాలాల్యాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.